ఒక రాజు చనిపోతే తన వెంట వందలాది ప్రాణాలు తీసుకుపోతాడు. అలాగే భారతదేశంలోని ప్రతి పౌరుడు ఒక రాజుతో సమానం. అందుకే పహల్గామ్లోని ఉగ్రవాది దాడికి ప్రతిచర్యగా వందలాది మంది ఉగ్రవాదులను ఏరి పారేయడమే భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆపరేషన్కి భారత్ సింధూర్ అని పేరు పెట్టింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను ప్రపంచ దేశాలు స్వాగతించాయి. రష్యా, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలని ఇప్పటికే తీర్మానించాయి. ఈ క్రమంలో పాకిస్తాన్కు మద్దతుగా 2 దేశాలు నిలిచాయి. అవే టర్కీ, అజర్బైజాన్. ఈ 2 దేశాలు పాకిస్తాన్ను సపోర్ట్ చేశాయి. ఆపరేషన్ సింధూర్ని ఖండించాయి. ఇరు దేశాల దౌత్యపరమైన చర్చల ద్వారానే ముందుకు సాగాలని హితవు పలికాయి. ఈ మేరకు టర్కీ, అజర్బైజాన్ దేశాలు వేరువేరు ప్రకటనల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. టర్కీ విదేశాంగ మంత్రి శాఖ ఈ మేరకు ట్వీట్ చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. భారత్ పాకిస్తాన్ దాడి చేయడం యుద్ధానికి సంకేతం. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను మేం ఖండిస్తున్నాం అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాయి. అలాగే ఇరు పక్షాల సంయమనం పాటించాలని టర్కీ పేర్కొంది. ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలి అంది. మరోవైపు భారత్, పాకిస్తాన్ల మధ్య ఈ పరిస్థితులు మరింత పెరగడంపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు అజర్బైజాన్ విదేశాంగ శాఖ తెలిపింది. పాకిస్తాన్పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ దాడులలో పలువురు పౌరులు కూడా మృతి చెందారని పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులంతా హతమయ్యారు. ఆయన కుటుంబంలోని 10 మంది, మరో 4 అనుచరులు మరణించినట్లు మసూద్ హజార్ వెల్లడించాడు. 56 ఏళ్ల మసూద్ హజార్ ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది. ఇక పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం ఉందని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ లితిన్ పేర్కొన్నారు. మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తప్పనిసరి ఉందని లితిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే వాళ్ళ దాడి భారత పౌరులకు ప్రమాదకరం కావచ్చునని, పాకిస్తాన్ మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్ళు పాకిస్తాన్పై నదీ జలాలు, పాకిస్తాన్ ఎన్ని కవ్వింపు చర్యలు చేపట్టినా భారత్ చూసి చూడనట్టుగా వదిలేస్తూ వచ్చింది. ఇకపై ఇండియా అలా కుదరదు అంటూ నిన్న అర్ధరాత్రి నుంచి ప్రత్యక్ష దాడులు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ను ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. సీమాంతర దాడులకు కారణమని భావిస్తున్న మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. దీనికి భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. భారత్ ప్రధాని మోడీ ఈ మొత్తం ఆపరేషన్ దగ్గరుండి ప్రతి నిమిషం మానిటర్ చేస్తున్నారు. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు. తాము ఎక్కడ దాడి చేస్తున్నామో తెలిసే పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేస్తున్నామని భారత్ ఆర్మీ తెలిపింది. పాకిస్తాన్ సైనిక బలగాల మీద, సదుపాయాల మీద అటాక్ చేయలేదని స్పష్టం చేసింది. భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా ఈ దాడి నిర్వహించాయి. మిసైల్స్తో విరుచుకుపడింది. గత 3-4 రోజులుగా దాడులు చేస్తామని చెబుతున్న భారత్ ప్రభుత్వం మొత్తానికి రంగంలోకి దిగింది. మరోవైపు ఈ రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం చేపట్టిన దాడుల గురించి పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని రక్షణ శాఖ ప్రకటించింది.